హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్, తెలంగాణలో రైతు సంక్షేమం, రైతు రాజ్యం నివేదిక 2025. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగు సాయం 1,04,00,00,000 రూపాయలకే వెచ్చించారు. నివేదిక ప్రకారం ప్రభుత్వం వెచ్చించిన నిధులు కోట్లలో. పంట రుణమాఫీకి 26,616, రైతు భరోసాకి 12,682, రైతు భరోసా ప్రస్తుత వానాకాలం 8,675, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 16,691, ధాన్యం కొనుగోళ్లు సన్నాల బోనస్ 43,835, రైతు బీమా 2,181, పంట నష్టపరిహారం 260, మొత్తం 1,04,940 నీరజ్ చోప్రాకు ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 టైటిల్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం. హైదరాబాద్లో సింగరేణి తొలి పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ రామగుండంలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో రైతు సంక్షేమం, రైతు రాజ్యం నివేదిక 2025. అత్యవసర సేవలకు డయల్ 112 112, ఇక డయల్ 100 కాదు 112కి మారింది, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ బ్యాంకింగ్ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువత టాప్, కేంద్ర గణాంకాల శాఖ వారు నివేదించారు. డిజిటల్ మోసాల నిరోధానికి ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత్లో పెరిగిన పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి ఎల్లో రివల్యూషన్. కేంద్ర ప్రభుత్వం నివేదిక 2025. 10 నుంచి 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇక నుంచి నో పెట్రోల్ నో డీజిల్. ఢిల్లీలో కొత్త నిబంధన తీసుకొచ్చారు. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. ఆ వాహనాలకు నో పెట్రోల్ నో డీజిల్. హర్యానాలో చెట్ల కోసం ట్రీ అంబులెన్స్ ప్రారంభం. భారతదేశపు మొదటి యోగా విధానం ప్రారంభం. తూర్పు నౌకాదళంలో చేరిన INS నీలగిరి యుద్ధ నౌక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.